జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖలతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నషా ముక్త్ భారత్ పఖ్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబీకులు పొందే దుఃఖాన్ని వివరిస్తూ, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకై అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విద్యాలయాల వద్ద 100 మీటర్ల వ్యవధిలో ఎలాంటి పాన్ షాప్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండటానికి వీలులేదని అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నెలవారీ పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా డ్రగ్ నిర్మూలన గురించి చర్చించాలని, విద్యార్థులు ఎవరైనా డ్రగ్కు అలవాటు పడుతున్నారా అని వారి కదలికలను గమనించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లయితే అధికారులకు తెలియజేయాలని అన్నారు. విద్యార్థులు డ్రగ్ బానిసలైతే అడిక్షన్ సెంటర్లకు పంపి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది పేర్కొన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ తమ ఏరియాలలో గల వివిధ ఫార్మా కంపెనీలపై నిఘా ఉంచాలని, ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేయాలని సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. రైతులు ఎవరైనా గంజాయి సాగు చేసినా, అంతర్ పంటగా వేసిన సంబంధిత రైతుల భూమిని జప్తు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉన్నట్లయితే ఈ నెంబర్కు 871226567777కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, వివిధ శాఖల మధ్య సమన్వయంతో సమాచారాన్ని పరస్పరం షేర్ చేసుకోవడం వలన గంజాయి, డ్రగ్స్ సంబంధిత తదితర నేరాలలో మంచి ఫలితాలు రాబట్టవచ్చని అన్నారు. డ్రగ్స్ నిర్మూలకై జిల్లా పోలీసు శాఖ తరపున వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సోషల్ మీడియా మరియు పోస్టర్ల ద్వారా చైతన్యపరచడం జరుగుతుందన్నారు. డ్రగ్, గంజాయి సాగు, అక్రమ రవాణాపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపుతూ, జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లయితే ఈ నెంబర్కు 871226567777కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సేవలు 24/7 గంటలు అందుబాటులో ఉంటాయని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గాయత్రీదేవి, డిఈఓ వెంకటేశ్వర్లు, వివిధ విద్యా సంస్థలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. And also on the other hand, we also should gather intelligence on the supply of drugs and who are the drug peddlers and all, and crack down on such supply system. So now one by one the district officers can tell what activities were taken up so far under this, and how the awareness is being generated. First we can start with our district education officer. మీటింగ్స్ లో కూడా ఈ పాయింట్ వన్ ఆఫ్ ద అజెండా ఐటమ్ గా పెట్టుకున్నాము. వాస్తవానికి అది న్యాస్ గురించి ఒకటి ఉండేది మేడం, నేషనల్ అచీవ్మెంట్ సర్వీస్. వాటితో పాటు వీటిని కూడా మనం ఒక అజెండా ఐటమ్ పెట్టుకొని వీటిని మనం తెలియజేస్తున్నాం మేడం. అంటే సరౌండింగ్ ఏదన్నా పిల్లలు ఆ విధంగా ఉన్నట్లయితే ఏదైనా దృష్టికి తీసుకురావాలనేటువంటిది ఒకటి. 712656 Yes. So this will be the control room number to report such cases. 8712656777.
సో మీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ Yes, లో ma'am. ఇది కూడా చెప్పించమని చెప్పండి అండ్ ఇష్యూ సర్క్యులర్ టు ద ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో Yes. కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్. Awareness needs to be generated to the parents of the private schools also. గవర్నమెంట్ స్కూల్స్ లో Drug inspectors, I request drug inspectors to be in touch with us because మాకు చాలా తెలియదు టు బి ఫ్రాంక్, ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మేడం. వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేసాం. దానిలో ప్రాసెస్ పనులు చేస్తే ఈ మధ్య పుల్కల్లో కూడా పత్తి పంటలో వంతర పండుగ వేయడం జరిగింది పుల్కల్ పిఎస్ లిమిట్స్ లో. సో ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు యువర్ సైడ్ పెడుతున్నాం. సో మీరు ఏ ఊళ్ళో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే వెళ్తారో ప్లీజ్ గో టు ద డీటెయిల్స్. అది దాదాపు 1.5 years నుండి ఆయన సాల్వ్ చేస్తున్నాడు. సో 10-15 చెట్లు పెట్టుకోవడం పంపిస్తున్నాం. సో దిస్ సెకండ్ టైం దట్ వి గాట్. సో అది ఒకటి ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అదొకటి. దెన్ సిక్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ విత్ us. We'll also put surveillance on them. రిగార్డింగ్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యామ్, ముందు డిస్కస్ చేసినట్టు ఏ ప్రోగ్రామ్ చేసినా ప్లీజ్ ఇంక్లూడ్ ద లోకల్ ఎస్ఐస్ అండ్ హెచ్ఓస్. ఎందుకంటే ఐ రిక్వెస్ట్ డిఓ గారు ఎనీ ప్రోగ్రామ్ యూ కండక్ట్ యూ టెల్ us బిఫోర్ ఈ వీక్ లో ఇది చేస్తున్నామని చెప్తే కాలేజ్ డిఐఓ ఉన్నారు ఈ డిగ్రీ కాలేజెస్ లో వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయాలి. అలానే ప్రహరీ క్లబ్స్ అని డిఓ ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరికి కూడా ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ క్రియేట్ చేయండి. ఆ హెల్ప్ లైన్ నంబర్ విస్తృతంగా ప్రచారం చేయించండి. దట్ ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఉన్నా కూడా అనానిమస్ కంప్లైంట్స్ విల్ బి టేకెన్ అండ్ వి విల్ టు ద ఎంక్వైరీ. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా పబ్లిష్ చేయండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై మీద వీ హ్యావ్ టు గ్యాదర్ మోర్ ఇంటెలిజెన్స్. ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, ఎక్కడ సప్లై అవుతున్నాయి అనేది based on that we have to crack down on such units. So within this month we expect very intensive awareness campaigns happening because ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎంటర్ అయినారు ఈ అకాడమిక్ ఇయర్ లో. ఈ ఫ్రెషర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనము చేయాలి బికాస్ వాళ్ళు మనకి ఎవరైనా they should not start the substance abuse or fall under this bad habits. So freshers అందరికి కూడా మనం we will take up awareness activities. So anything else from any of